దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమిటి? చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామివారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు: భక్తులు నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్థులను ఏమని ఆశీర్వదిస్తారు అని అడిగారు ఆ పండితులను. ఆ పండితులు చెప్పారు, మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తాము, అదే మా సాంప్రదాయము అని అన్నారు. దానికి స్వాముల వారు ఆ విధంగా అంటే ఏమిటి అని ప్రశ్నించారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని దీని అర్థం అని పండితులు చెప్పారు. మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేశారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు. పండితులు ప్రశ్నార్థకంగా ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళందరూ పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు, మంచి విద్వత్ కలిగిన వారు. సంస్కృత వాక్యం దీర్ఘాయుష్మాన్ భవ అనున్నది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమీ లేకపోయినను అర్థమగును. కానీ మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు, నేను చెప్పనా దాని అర్థం అని అన్నారు. పండితులంతా చెవులు రెక్కించారు. పంచాంగంలోని తిథి వార నక్షత్ర యోగ కరణ పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థము. ఎప్పుడైతే ఇవి 3 అంటే ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్య వాసరము అనగా బుధవారము కలిసి వస్తాయో అది శ్లాఘ్యము అంటే చాలా శుభప్రదము మరియు యోగకారకము. కావున ఇవి 3 కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక అని అర్థం. ఆ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి అందరూ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీకృష్ణార్పణమస్తు.